మూడోది ఏంటంటే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ కూడా ఆశీర్వదించేవాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? చాలా మంది అనుకునేది ఏంటంటే లోక సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికే యేసు ప్రభు వారు గొప్ప 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 రాజులు ఉన్నారు, గొప్ప 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 ధనవంతులు ఉన్నారు, కానీ నిరుపేదైన మరియమ్మ గర్భాన్ని పుట్టాడు. ఆయన ఆస్తి పరుల ఇంట్లో పుట్టలేదు యేసు ప్రభు వారు, నిరుపేదగా పుట్టాడు. అందుకే సత్ర